హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? సింపుల్గా తక్కువ టైంలో జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా, రండి చూసేద్దాం. పిండి కలుపుకోవడానికి మనకు వేడి నీళ్ళు కావాలి కాబట్టి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కొన్ని వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలి. వేడి నీళ్ళు కాగబెడుతున్నప్పుడే అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి, పిండి ఎంత ఉందో అంతే చూసి వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసామంటే ఎక్కువైపోతుంది. చిన్న బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎందుకు అంటే జొన్న రొట్టె వేస్తున్నప్పుడు పేపర్ పైన అప్లై చేయడానికి. మనం ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా పిండి తీసుకోవాలి. నేనైతే ఒక 10 రొట్టెలు చేయాలనుకుంటాను, దానికి సరిపోయేంత పిండి అయితే తీసుకున్నాను. పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అనుకోవాలి, మధ్యలో గుంటలాగా చేసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళు వేసుకోవడానికి. వేడి వాటర్ మొత్తం ఒకేసారి పోయకూడదండి. మనకి ఎన్ని వాటర్ కావాలో చూసుకొని వేసుకొని పిండిని కలుపుకుంటూ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు పిండిలో వేసాక డైరెక్ట్ చేయితో అయితే కలపకూడదండి, చేయి అయితే కాలిపోతుంది. ఈ విధంగా సరాతంతో కలుపుకుంటూ మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే జొన్న రొట్టె అనేది అంత పల్చగా అంత మెత్తగా స్మూత్గా వస్తాయండి. కాలుతుందండి. అలవాటు లేని వాళ్ళు తొందరగా వేడి దాంట్లో చేతులు పెట్టి చేతులు కాల్చుకోకండి, ఓకేనా? పిండి మొత్తం ఒక పక్క కనేసి చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకొని జొన్న రొట్టె అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత పిండి కావాలో అంతే తీసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. జొన్న పిండి ఎంత బాగా కలుపుకుంటే జొన్న అంత పల్చగా వస్తుంది, అంత స్మూత్ గా, అంత పల్చగా, అంత స్మూత్ గా, అంత మెత్తగా వస్తుంది అన్నమాట. జొన్న రొట్టె చేయడానికి ఒక పల్చడి కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న బాల్స్, మనకి ఏ సైజు రొట్టెలు కావాలో ఆ సైజు బాల్స్ చుట్టుకుంటూ జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే జొన్న రొట్టె చేయడం మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. మా అమ్మమ్మ మా తాత కోసం జొన్న రొట్టె చేస్తూ ఉండేది. మా తాతకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అప్పుడు జొన్న రొట్టె తినేవాడు. అందుకని మా అమ్మమ్మ మా తాత కోసం డైలీ జొన్న రొట్టె చేసేది. నేను స్కూల్కి వెళ్ళి రాగానే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి రోజుకొక రొట్టె చేయడం, అది పాడు చేయడం, మళ్ళీ చేయడం అట్లా రిపీట్ చేసి ఆఖరికి ఫైనల్గా జొన్న రొట్టె చేయడం అయితే నేర్చుకున్నాను. నేను జొన్న రొట్టె చేయడం నేర్చుకున్నప్పుడు జొన్న రొట్టె చేయడం కంటే పిండి ఎక్కువ వేస్ట్ చేసేదాన్ని. నేను పిండి వేస్ట్ చేస్తుంటే మా అమ్మ, నువ్వు చేయడం చాలమ్మా, నువ్వు చేయడం కన్నా ఎక్కువ పిండి వేస్ట్ చేస్తున్నావు, ఇంకా నువ్వు చేస్తే మేము తిన్నట్టే అని అంటుండే. మా అమ్మమ్మ అయితే ఏదైనా వేస్ట్ అవ్వకుండా ఏది నేర్చుకోలేము, ఏం పర్లేదులే చేయని అని మా అమ్మమ్మ నన్ను ఎంకరేజ్ చేసేది. అంతే కదండి, మా అమ్మమ్మ చెప్పింది కరెక్టే కదా, మనం నేర్చుకోవాలంటే ఎంతో కొంత వేస్ట్ అవుతుంది కదా. నాకు తర్వాత అనిపించిందండి, అనవసరంగా నేను జొన్న రొట్టెలు చేయడం నేర్చుకున్నానని. ఎందుకు ఇలా అంటున్నానంటే, నువ్వు పిండి వేస్ట్ చేస్తున్నావు అన్న మా అమ్మే నాతో చాలా సార్లు జొన్న రొట్టెలు చేపించిందండి. అంతే కదండి, మరి అమ్మకు మనమే కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఆడపిల్ల ఉంటే తల్లికి ఆసరా, కొడుకు ఉంటే తండ్రికి ఆసరా అని ఊరికే అన్నారా? ఇవి ముచ్చట చెప్తూ జొన్న రొట్టె ప్రాసెస్ చెప్పడం మర్చిపోయింది అనుకోకండి, వీడియోలో క్లారిటీగానే చూపిస్తున్నాను, ఓకేనా? ఈ విధంగా జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకున్నాక పెనం వేడయ్యాక జొన్న రొట్టెనైతే పెనం పైన వేసి 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. రొట్టెను 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ అయితే వేయకున్నా పర్వాలేదండి, కొంతమంది ఆయిల్ వేసి కూడా కాల్చుకుంటారు. నేనైతే ఆయిల్ ఏం వేయట్లేదు. జొన్న రొట్టె వల్ల ఉన్న ఉపయోగాలు ఇంత అంత కాదండి, చాలా బెనిఫిట్సే ఉన్నాయి. మన తాతలు ముత్తాతలు వెనకటి వాళ్ళందరూ జొన్న రొట్టెలు, జొన్న జావ, రాగి జావ ఇవన్నీ తిని వాళ్ళ ఎముకలు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు ఎంత పైననే చేయగలిగేవారు. మనం ఇప్పుడు చూడండి, ఒక ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికి కూడా చాలా కష్టపడతాం. జొన్న రొట్టెల్లో బి కాంప్లెక్స్, విటమిన్స్కు తోడు ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, క్లూడ్ ఫ్యాట్స్ అండ్ అమైనో యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి షుగర్ పేషెంట్స్కి కానీ మనకి కానీ చాలా హెల్తీ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు జొన్న రొట్టెను తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. జొన్న పిండిలో ఉండే ఫైబర్ అరుగుదలను పెంచడమే కాదు, శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా జొన్న పిండి అనేది చాలా యూజ్ అవుతుందండి. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చాలా బెనిఫిట్సే ఉన్నాయండి జొన్న రొట్టె వల్ల. కిడ్నీలో స్టోన్స్ తగ్గించడానికి కూడా, స్టోన్స్ రాకుండా చేయడానికి కూడా జొన్న రొట్టె అయితే చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం వితౌట్ ఆయిల్తో జొన్న రొట్టె వేసుకోండి, చాలా యూజెస్ ఉంటాయి. షుగర్ పేషెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైస్ అవాయిడ్ చేసి రోజుకు ఒక జొన్న రొట్టె తినండి, మీ షుగర్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత జొన్న రొట్టె చేయడం నేర్చుకున్నారు, తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,
మీకు తెలిసిన వారికి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ముఖ్యంగా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే కామెంట్, లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. మీరు ఎంతో కొంత నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. బాయ్ మరి.